ప్రియమైన వాళ్ళారా, మీ అందరికీ యేసుక్రీస్తు శుభనామంలో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపలో మనం భద్రపరచబడి ఇంతవరకు మనం సజీవ వరుసలో ఉంచబడిన విధానం బట్టి ప్రభుకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మనందరం యథావిధిగా దైవ వాక్యాన్ని ధ్యానించుకోవలసిన వారం వింటున్నాం. ఈనాటి మన ధ్యానాంశం ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో 14-15 వచనాలు చదువుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 14-15 వచనాలు. జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కుని వారు ధన్యులు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపట నుండును. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృపగలిగిన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. మాకు ప్రభువా శ్రేష్టమైన ఈవులు అనుగ్రహించి నడిపించే దేవుడో, మమ్మను మీ ఆత్మతో నింపే ప్రభుడో, నీ పరలోక జ్ఞానాన్ని మాకిచ్చి నీ వాక్య ధ్యానంలో మమ్మల్ని ప్రభా బలపరిచే మా ప్రభుడో, అందును బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో మీరు మా మధ్యలో ఉంచిన ఈ శ్రేష్టమైన వాక్య భాగాన్ని బట్టి మీకు వందనాలు. మేము దీనిని ధ్యానిస్తుంటుండగా మాకు తోడుగా ఉండమని, మీ ఆత్మ జ్ఞానమును మాకు అనుగ్రహించమని, నీ పరలోక మర్మములు మాకు వివరించమని, మీరే మమ్మను ప్రభా ధ్యానిస్తుంటుండగా గ్రహించగలిగే మనస్సును మాకు అనుగ్రహించడానికి, మా ధ్యానములో ప్రభా మీ కృపను మాకు ఇవ్వడానికి మమ్మల్ని అందరినీ నీ స్వాధీనంలో ఉంచుకొని మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ప్రభు యొక్క ఆజ్ఞ, ఉపదేశము, సందేశము మన జీవితాన్ని మరింతగా ఆత్మీయ లోతులోనికి నడిపించేదిగా ఉంటుంది. అలానే ఈరోజు ఆయన మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కొని వారు ధన్యులు అనేటువంటి మాట ముందు మనకి వివరిస్తున్నాడు. ఈ వృక్షము జీవవృక్షము. ఈ జీవవృక్షము యేసయ్య మనలో జీవింపజేసే జీవాత్మ చేత నడిపి ఆయన సన్నిధికి మనల్ని తోడుకుని వెళ్ళి అక్కడ మన ఆత్మకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని అనుగ్రహించడానికి, పరలోక సంబంధమైన దీవెనలతో నింపడానికి మహిమరాజ్యములో ఆయన ఏర్పరిచినటువంటి అద్భుతమైన వృక్షము. ఇది ఫలభరితమైనటువంటి వృక్షము. మనం కీర్తనకాడు బోధించినట్లుగా మొదటి కీర్తనలో, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు విశ్వాసి అనేటువంటి మాట మనం వివరించబడ్డాం. దుష్టుడు అలాగను ఉండడు అనేటువంటి విషయాన్ని కూడా మనం ధ్యానం చేసుకున్నాం మొదటి కీర్తనలో. అలాంటి ఆత్మీయ జీవితాన్ని మనకు అనుగ్రహించి, నేనే మార్గము, సత్యము, జీవము అని బోధించిన ప్రభువు ఆయన ఏర్పరిచిన నూతన మార్గములో, ప్రశస్తమైన మార్గములో, మన కొరకు ప్రతిష్ఠించిన మార్గములో ఆ జీవవృక్షము దగ్గరికి నడిపించేవాడుగా మనకున్నాడు. అదే ఆయన మన కొరకు సిద్ధపరిచిన మార్గం. ఆయనలో జీవమున్నది. ఆ జీవాన్ని కలిగి మనం కూడా ఆ మహిమరాజ్యములో జీవించడానికి, అలానే ఆయన ఏర్పరిచినటువంటి ఆ జీవవృక్ష ఫలము పొందుకోవడానికి మనల్ని కూడా ప్రభు
ఆ స్థలానికి ఆహ్వానించాడు. ఎవరు ఆ పరిశుద్ధ పట్టణములోని జీవవృక్ష ఫలం భుజించగలరు అని అనుకుంటే, ప్రకటన గ్రంథములోని 2వ అధ్యాయము 7వ వచనం మనం చూసినప్పుడు ఆయన చాలా తేటగాను స్పష్టముగాను తెలియపరిచిన మాట ఏంటంటే, ఆత్మ చెప్పే సంగతులు చెవిగలవాడు వినాలి అనేటువంటి విషయాన్ని మనకు బోధించి, జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అన్నాడు. జయించేవాడు, జయ జీవితాన్ని కలిగిన వాడు, జయశాలి అయినటువంటి యేసు రక్తములో కడగబడిన వాడై ఉండాలి. అటువంటి వాడు మాత్రమే జయించువాడై ఉంటాడు. అందువల్ల ఆయన మనకు చెప్పినటువంటి ఆ కండిషన్ ఏంటంటే, హక్కు గలవాడై ఆ పట్టణంలోనికి ప్రవేశించాలి అంటే తమ వస్త్రములను ఉతుక్కొనేయాలి. వస్త్రములు ఉతకబడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఈ వస్త్రాలు మలినమైన వస్త్రాలు ఉతకబడితేనే శ్రమ చేతను, దుఃఖము చేతను, వేదన చేతను కూడా కొన్ని సందర్భాలలో ఆ వస్త్రాలు మలినము కావలసి ఉంటాయి. అటువంటి మలినమైనటువంటి జీవితాన్ని యేసు రక్తములో ఎవరు శుద్ధీకరించుకొని, శుభ్రపరచుకొని, నీతిమంతులుగా తీర్చబడి పరిశుద్ధులుగా ఎంచబడతారో, పవిత్రమైన తెల్లటి వస్త్రాలు ధరించిన వారై ఉంటారో, వారికి మాత్రమే ఆ ఫలాన్ని భుజించగలిగే హక్కు ప్రభు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మనం ఆయన సన్నిధిలో చేరాలి, ఆయన వాక్యానికి లోబడాలి, ఆయన చిత్తాన్ని గ్రహించాలి, ఆయన బోధను గ్రహించాలి, అలానే ఆయన వాక్కుకు లోబడాలి. అలా శ్రమలలో విజయాన్ని పొందాలి. దేవుని బలమైన హస్తము క్రింద, రెక్కల క్రింద దాచబడాలి, భద్రపరచబడాలి. అపవాదిని ఓడించాలి, అపవాది మీద విజయాన్ని పొందాలి. అలా జయించడం ద్వారా, యేసు రక్తములో కడగబడు ద్వారా మనకి ఈ వాగ్దాన ఫలము అనుభవించవలసిన వారమై ఉంటున్నాం. నిజానికి ప్రియమైన వారలారా, మీరు గమనించండి, 2వ అధ్యాయం 7వ వచనంలో జయించువానికి అన్నాడు. అంటే నీవు సమస్తాన్ని జయించగలిగేవాని ఉండాలి. ముందుగా పాపం మీద జయం కావాలి, శాపం మీద జయం కావాలి, అపవాది మీద జయం కావాలి, శరీర బలహీనతల మీద జయం కావాలి, అపవాది ఒడ్డే ఉచ్చుల మీద జయం కావాలి, అపవాది పన్నే పన్నాగంలో జయం కావాలి. ఇలా అనేక విషయాలు జయించుకుంటూ ఆయన రక్తములో మరి మన వస్త్రాలు ఉతుక్కొని ఎవరు తెల్లని వస్త్రాలుగా మలచుకుంటారో వారికే ఈ ఆధిక్యత ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ఆత్మీయ ఆశీర్వాదం ముందుగా మనం పొందుకోవాలి. అందుకే ప్రభు అన్నాడు, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములో ప్రవేశించాలి అంటే వస్త్రములు ఉతకబడాలి అన్నాడు. నిజానికి ప్రవేశము, గుమ్మము అనే మాట యేసయ్య యోహాను సువార్త 10వ అధ్యాయంలో మన ముందు ఉంచాడు. ఏంటంటే గొర్రెలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఆ గొర్రెలు పోవు ద్వారము నేనే అన్నాడు. దొంగ దోచుకోవటానికి వస్తాడు, ఆ దోచుకునేవాడు ద్వారము గుండా ప్రవేశింపడు. వాడు మరి దొంగ గనక దొంగ వేషములే వాడు వేస్తాడు అని ప్రభు మనకి వివరించాడు. నిజానికి గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గాన్ని ఎక్కేవాడే దొంగ, దోచుకునేవాడు అని ప్రభు చెప్పి ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. ఈ ద్వారము అనే మాట ప్రభు వివరించినటువంటి ఈ క్రమంలో ఆయనే గొర్రెలు పోవు ద్వారము నేనే అన్నాడు. 7వ వచనం చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను,
గొర్రెలు పోవు ద్వారము నేనే. నాకు ముందు వచ్చినటువంటి వారు దొంగలు, దోచుకున్న వారే ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారానే అందులో మరి లోపల ప్రవేశించినట్లయితే వాడు రక్షించబడిన వాడే. లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేయుచుండును అన్నాడు. కాబట్టి ఈ ప్రార్థన గ్రంథంలో మనకు కనిపించే ఈ గుమ్మము, ఈ ద్వారము యేసయ్యే. ఈ జీవవృక్షము, జీవ ఫలము, ఈ ఫలాలు కూడా యేసయ్యకే సాదృశ్యంగా ఉన్నాయి. కాబట్టి మన జీవితంలో దైవ స్వరాన్ని విని, ఆ స్వరానికి లోబడి, ఆత్మ జ్ఞానంతో నింపబడి, వాక్యానుసారం మన హృదయాంతరంగాల్లో ప్రభువుని చేర్చుకుని, పరిశుద్ధపరచబడి, పవిత్రపరచబడి, పవిత్ర వస్త్రములు, శ్రేష్టమైన వస్త్రములు, తెల్లని వస్త్రములు ధరించిన వారు మాత్రమే ఆ హక్కు కలిగిన వారే అంటారు. ఈ విషయాన్ని ఒకవేళ మీరు ఇంకా కొంచెం లోతుగా చూడాలి అంటే ప్రార్థన గ్రంథంలో 7వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఇక్కడ ప్రభువు ఓ చక్కటి మాట చెప్పాడు. ఎవరు వీళ్ళు, ఎవరు వీళ్ళు అని అడుగుతూ ఉన్నప్పుడు అక్కడ, అయ్యా నీకే తెలియననగా అతడు ఏలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, విడిపించబడి, విమోచించబడి, యేసు రక్తములో కడగబడి, వారి జీవితాల్ని సమర్పించుకొని పిలుపుకి తగినట్లుగా జీవిస్తూ దైవ ఆశీర్వాదాలు అందుకుంటూ వెళుతున్నటువంటి వీళ్ళు ఎవరయ్యా అంటే, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకునిరి. అది గొర్రెపిల్ల రక్తంలో ఉతకబడాలి. వస్త్రాలు ఉతకబడాలి, శుభ్రపరచబడాలి. ఈ గొర్రెపిల్ల రక్తము, దేవుని వాక్యము, ఇవి పవిత్రపరిచే శక్తి కలిగినటువంటి ప్రభావవంతమైనటువంటివి. ఇక్కడేమో ఆ గొర్రెపిల్ల రక్తంలో ఉతకబడిన వారు అన్నాడు. అలానే మీరు యోహాను సువార్తలో 15వ అధ్యాయము 3వ వచనం చూడగలిగితే ఇక్కడ అంటాడు, చక్కగా చెప్పాడు, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. పవిత్రులు, మురికి వస్త్రాలు ఉతకబడ్డాయి, పవిత్రపరచబడ్డాయి, మరణమంతా తీసివేయబడింది. మురికైపోయిన మన దేహాన్ని, మన వస్త్రాన్ని యేసయ్య తన వాక్కు చేత శుద్ధీకరించాడు. తన వాక్కు చేత మనల్ని కడిగాడు. తన వాక్కు చేత మనను పవిత్రపరిచాడు. ఇదే విషయాన్ని ఎఫెసీ పత్రికలో పౌలు గారు ఎఫెసీ సంఘానికి వివరించాడు. 5వ అధ్యాయంలో 27, 28, 29, 30 వచనాల్లో ఆత్మీయ బంధాన్ని, సంఘానికి ప్రభువుకు ఉన్న ఆత్మీయ బంధాన్ని వివరించే క్రమంలో ఆయన చెప్పాడు, మీలో మైలు తీసివేయడానికి, అపవిత్రత తీసివేయడానికి, నిష్కళంకమైన వారిగా, పరిశుద్ధులుగా మిమ్మల్ని మార్చడానికి ఆయన తన స్వరక్తముతో కడిగాడు, శుద్ధీకరించాడు. అంతేకాదు తన వాక్యమని ఉదక స్నానము చేత మిమ్మల్ని పవిత్రపరిచాడు అన్నాడు. ఉదకము అంటే జలము, నీరు. ఆ నీటిలో మనల్ని పవిత్రపరిచి, శుద్ధీకరించి, కడిగి, ఆత్మతో నింపి, పరిశుద్ధత అనుగ్రహించి, ఆయన మార్గములో, ఆయన ఏర్పరిచిన ద్వారములో ప్రయాణింపచేసి ఆ జీవవృక్ష ఫలమును పొందుకోవడానికి అర్హత మనకిచ్చాడు, హక్కు మనకిచ్చాడు. ఈ హక్కు కలిగిన వారు మాత్రమే ఆ ద్వారము గుండా ప్రయాణించగలరు, అందులో ప్రవేశించగలరు. నీవు ఆ మహిమ రాజ్యములో ప్రవేశించాలి అంటే నీవు నీ యొక్క వస్త్రములు ఆయన రక్తములో ఉతకబడాలి అంటే ప్రభువుని ఆశ్రయించాలి. ఆ ద్వారము గుండా నువ్వు ప్రయాణం చెయ్యాలి. ఆ ద్వారంలో నీ యాత్ర సాగాలి. యేసే ఆ ద్వారము. గొర్రెలు పోవు ద్వారము నేనే అన్నాడు. ఎవరి గొర్రెలు? యేసు రక్తములో కడగబడిన వారు, పెండ్లి కుమార్తె సంఘముగా దీవించబడిన వారు, పెండ్లి కుమార్తె సంఘముగా ఎదిగిన వారు, పెండ్లి కుమార్తె సంఘంగా ఏర్పరచబడిన వారు, పవిత్రులు, పవిత్ర సంఘం. ఏ మచ్చ, డాగు ఎటువంటిది
ఆ కల్మషము లేని వారు, నిష్కళంకులు, ఆ యొక్క గొర్రెపిల్ల రక్తములో విడిపించబడిన వారు, విమోచించబడిన వారు. కనుక ఈ ఆత్మీయత కలిగిన వారి అర్హులు. ఈ ఆత్మీయతే హక్కు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ కడవ దినాల్లో ప్రభు త్వరగా రాబోతున్న ఈ దినాల్లో ఆయన మనకు బోధించే బోధలన్నీ మనల్ని ఆ రాకడ కొరకు సిద్ధం చేయటానికి, ఆ రాకడలో పాలు పంచుకోవడానికి, మనను పరిశుద్ధులుగా తీర్చిదిద్దడానికి, మనలో ఉన్న అపవిత్రత తీసివేయడానికి ఈ ఉపదేశాలు, ఈ సందేశాలు మనకి ప్రతి దినము మనకి అందిస్తున్నాడు. అనేకులు ఈ అవకాశాన్ని కోల్పోతున్నారు. ఎరిగి ఎరిగి చెడిపోతుని అనేటువంటి ఒక పాట మనం విన్నాం చాలాసార్లు. కనుక అలా చెడిపోకుండా, మన జీవితాలు అపవాది చేత పట్టబడకుండా, ప్రియమైన వరలరా, యేసు రక్తంలో కడగబడు ద్వారా, ఆయన కుమారుడుగా కుమార్తెగా అంగీకరించబడు ద్వారా దైవత్వాన్ని సంతరించుకొని, దేవుని కుమారత్వాన్ని పొందుకొని, ఆయన మాటకు లోబడి ఆయన చిత్తాన్ని గ్రహించగలిగితే ఈ గుమ్మము గుండగా జీవవృక్షానికి వెళ్ళే హక్కును నువ్వు పొందుకుంటావు. అందుకే జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు, ఇది ఒక ఐడెంటిటీ, ఎంట్రన్స్ టికెట్ లాగా అనుకోండి. నీవు అందులో ఎంటర్ కావాలి అంటే ఈ విషయంలో నీవు జయించబడాలి. నీ వస్త్రాలు ఆయన చెప్పినట్టుగా ఉతకబడాలి, శుభ్రపరచబడాలి. ఈ సందర్భంగా మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే, ప్రియమైన వారా, యెహోషువను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోషువ దేవుని సన్నిధికి మరి వెళ్ళాడు. అలా వెళ్ళినప్పుడు యెహోషువ మరి అపవిత్రమైనటువంటి ఆ వస్త్రాలు ధరించిన వాడిగా అక్కడ మనం చూస్తాం. అప్పుడు ఆ దేవుని యొక్క ఆత్మ చేత అతడు నింపబడ్డాడు. మనకు అన్ని విషయాలు తెలుసు. కానీ అతని వస్త్రాలు మరణమైపోయిన కారణంగా అక్కడ అపవాది మరి ఈ యెహోషువను గూర్చి మాట్లాడటం మరి చాలా భయంకరమైన సంగతిగా మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే ప్రియమైన వాళ్ళారా, అతని వస్త్రాలు మలిన వస్త్రాలు అని ఒక కంప్లైంట్ వాడు చేస్తూ ఉన్నాడు. మరణ వస్త్రములు ధరించుకున్నాడు అని. ఈ మరణ వస్త్రాలు తీసి పారవేయాలి. గమనించండి. అందుకని ఉతకబడిన వారు మాత్రమే అర్హులు అన్నాడు. వారి వస్త్రాలు ఉతుక్కున్నవారు. చూడండి, జకర్యా గ్రంథంలో 3వ అధ్యాయము 2వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతాను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును గాక. దీనికి ముందు కూడా కొంత సంభాషణ జరిగింది. మొదటి నుంచి చదువుకుందాం. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనబరచెను. చూడండి, అపవాది కంప్లైంట్ చేస్తున్నాడు యెహోషువ మీద. దేవుని సన్నిధిలో అక్కడ కంప్లైంట్ చేస్తున్నాడు. ఏమని? మరి ఆ కంప్లైంట్ చేస్తున్నప్పుడు మరి సాతాను ఫిర్యాది అతని కుడిపార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనపరచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును. పరలోకమును కోరుకొను, యెహోవా నిన్ను గద్దించును. అతడు అగ్నిల నుండి తీసిన కొరవి వలె ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ అగ్నిలో నుంచి తీయబడినటువంటి మరి ఆ యొక్క మరి కొరవి వలె ఉన్నాడు కదా అని అన్నప్పుడు గమనించండి, అక్కడ మనం చూస్తున్నాం యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలువబడి ఉండగా. గమనించారు కదా, యెహోషువ దేవుని చేత ఎన్నిక చేయబడినవాడు, ప్రధాన యాజకుడిగా ఆయా సందర్భాల్లో అతడి విజయాలు మనం చూస్తాం. దేవుని చేత వాడబడినటువంటి ఒక గంభీరమైనటువంటి ఆ వ్యక్తిగా, దేవుని సాధనంగా మనం చూస్తాం. అలాంటి సందర్భంలో మరి దేవుని సముఖంలో యెహోషువను చూస్తున్నాం. చూచినప్పుడు అతడు మలిన వస్త్రములు ధరించిన వాడు అని, ఈ మలిన వస్త్రాలు ధరించినటువంటి అతడు అపవాది మరి ఫిర్యాదు చేస్తున్నాడు, కంప్లైంట్ చేస్తా ఉన్నాడు.
అప్పుడు ప్రియమైన వాళ్ళని గమనించండి, 4వ వచనం 3వ వచనం, ఆయన యెహోషువ మన వస్త్రమును ధరించిన వాడే దూత సముఖములో నిలువబడి ఉండగా దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చెను. ప్రియమైన వాళ్ళని గమనించండి, దేవుని సముఖంలో దేవుని సన్నిధిలో మనం నిలబడగలగాలి అంటే మన వస్త్రాలు మలిన వస్త్రాలు కాకూడదు. ఇవి ఉతకబడిన వస్త్రాలు, శుద్ధీకరించబడిన వస్త్రాలు, శుభ్రపరచబడిన వస్త్రాలు, మరి ప్రశస్తమైన వస్త్రాలుగా అవి మార్చబడాలి. అందుకని తప్పిపోయిన కుమారుడు అని చెప్పాడు చిన్న కుమారుడు తండ్రి ఇల్లు జ్ఞాపకం వచ్చి తండ్రి ఇంటికి రాగానే తండ్రి అన్నాడు, ఇతనికి ప్రశస్తమైన వస్త్రములు వెంటనే ధరింపచేయడి అన్నాడు. కాబట్టి మరణమైపోయిన జీవితం కానీ మరణమైపోయిన వస్త్రాలు కానీ దేవుని సన్నిధిలోనికి ప్రవేశించడానికి అవి ఆటంకంగా ఉంటాయి, మనలో అర్హతను మరి తీసివేస్తాయి. కాబట్టి అర్హులుగా ఉండాలంటే నీ వస్త్రాలు ఉతకబడాలి. నీవు అర్హుడిగా ఉండాలంటే దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించగలిగేవాడి అయి ఉండాలి. అందుకనే ప్రభువు అంటున్నాడు, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కుని వారు ధన్యులు. తర్వాత మీరు గమనించండి, 15వ వచనం చూస్తే కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపటి ఉండును, వాడికి ఆ పట్టణంలోనికి ప్రవేశం లేదు. ఇప్పుడే మనకి బోధిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా గమనించండి, ఈ గుంపులో మనం ఉన్నామేమో, ప్రభు అనర్హులు అని చెప్పిన ఈ గుంపులో ఒకవేళ మనం ఉన్నామేమో. అర్హులుగా మార్చబడాలి, అర్హులుగా మన జీవితాలు మరి శుద్ధీకరించబడాలి. కుక్కలు అన్నాడు. ప్రియమైన వాళ్ళారా మీరు గమనించండి, కుక్క మరి ఇది తృణీకరించబడినదిగా మనం గమనిస్తూ ఉంటాం. ఈ కుక్క అనేది మరి మన జీవితాల్లో ఉండకూడదు. మాంత్రికులు అలానే ఇక్కడ మరి కుక్కలు అపవిత్రమైన కార్యాలకు సాదృశ్యం. కుక్కలు అపవిత్రమైన కార్యములకు సాదృశ్యం. ఈ అపవిత్రమైన కార్యాలు మనలో ఉండకూడదు అని దేవుని ఉద్దేశం. అలా ఎవరైతే అపవిత్రమైన కార్యములు కలిగి ఉంటారో వారు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. కాబట్టి మీ అపవిత్రత తీసివేయబడాలి, మీ అపవిత్రత తొలగించబడాలి. చూడండి, ద్వితీయోపదేశకాండంలో ప్రభు చక్కటి మాట చెప్పాడు. 23వ అధ్యాయంలో 18వ వచనంగా చూడగలిగితే ఆయన అంటాడు, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 18వ వచనం, పడుపు సొమ్మునే కాని కుక్క విలువనే కాని మొక్కుబడిగా నీ దేవుడైన యెహోవా ఇంటికి తేకూడదు. దేవునికి మొక్కే విషయంలో వ్యభిచార సంబంధమైన కార్యములు చేయడం ద్వారా వచ్చిన డబ్బు కానీ, ఈ కుక్కలు అమ్ముడు ద్వారా వచ్చిన డబ్బు కానీ దేవుని సన్నిధికి తేవడానికి వీలు లేదు. ఎందుకో తెలుసా? అవి దేవునికి హేయమైనవి. ఈ హేయమైన కార్యాలు ఎవడు చేసినా దేవుడికి ఆడు మరి త్రోసివేయబడతాడు, ప్రభు చేత వాడు త్రోసివేయబడతాడు. ఆ పట్టణంలోనికి ప్రవేశం లేదు అనే విషయాన్ని మనం గమనించాలి. అందుకని ప్రియమైన వాళ్ళారా గమనించండి, ఎవరు బయట వెలుపల నరకపాత్రులుగా ఉంటారో, పరలోకంలో ప్రవేశాన్ని కోల్పోయి ఉంటారో ఒక లిస్ట్ మనకి ఇచ్చాడు. మీరు గమనించే 21వ అధ్యాయము 8వ వచనం, ప్రార్థన గ్రంథం, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులను అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఇది 2వ మరణానికి వారు పాలు వారి ఉంటారు. కాబట్టి ఈ కుక్కలు అసహ్యమైన కార్యాలు. కుక్కలు అంటే ప్రియమైన వాళ్ళారా సంఘాలలో కుక్కలు ఉన్నాయని ప్రభు మాట్లాడుతున్నాడు. సంఘములో సహవాసములో కుక్కలు ఉన్నాయి అంటా ఉన్నాడు. ఈ కుక్కల విషయంలో మనం జాగ్రత్త తీసుకోకపోతే, ఈ కుక్కల విషయంలో మనం జాగరూకులము కాకపోతే మనం కూడా ఆ కుక్కల వలె దేవునికి దూరస్థులం కావలసిన వారు వింటున్నాం. ఇవి కుక్కలో ఉన్నటువంటి ఒక స్వభావాన్ని మరి మనం గమనిస్తే
అరుపులు. ఈ మరి చూడండి, ఫిలిప్పీ సంఘానికి మరి రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చదువుతాను, జాగ్రత్తగా వినండి. మెట్టుకు నా సహోదరులరా, ప్రభునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. అంటే ప్రభువులో ఆనందించడం, ప్రభు కొరకు జీవించడం అనేది మనకు క్షేమకరం. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు బోధించిన ఈ బోధలో, రాసిన ఈ పత్రికలో ఆయన చాలా స్పష్టంగా కుక్కల విషయం రాస్తూ ఉన్నాడు. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎవరి కుక్కలు అంటే దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండండి. కుక్కలు దుష్టులైన పనివారు, పరిచర్యలో దుష్టత్వం చేత నింపబడి కూడా మేము పరిచారకులు అని చెప్పుకుంటూ ప్రభునామాన్ని అవమానపరిచేటువంటి వారు, వీరు కుక్కలుగా ప్రభు చేత వ్రాయబడ్డారు. ఈ యొక్క చేదన ఆలకించే వారి విషయమై జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీరు దుష్టులు అనే మాట మరి చాలా స్పష్టంగా చెప్పాడు. పిల్లరా, దీనికి సంబంధించి ఇంకొక మాట మీరు జ్ఞాపకం చేసుకుంటే, గలతీ సంఘానికి మరి పౌలు గారు ఈ మాటను మరింత విశేషముగా వివరించాడు. చూడండి, 5వ అధ్యాయంలో, గలతీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం మీరు చూస్తే ఆయన అంటాడు, అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన యెడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూసుకోండి. కరిచేది కుక్క, భక్షించేది కుక్క, అరిచేది కుక్క, దుష్టత్వము కలిగినటువంటి స్వభావం కలిగింది కుక్క. ఒకవేళ చాలా మంది అంటూ ఉంటారు కుక్క విశ్వాసం కలదని, అది ప్రక్కన పెట్టండి. అరుపు, కేక, చీల్చడం, శరీరాన్ని పట్టుకుని చేర్చడం, అలానే మరి ఇటువంటి దుష్టులు సంఘాలలో ఉన్నారు. సంఘాన్ని చీల్చేవారు, సంఘములో అరిచేవారు, సంఘములో గోల చేసేవారు, సంఘములో మరి సంఘాన్ని పాడు చేసేవారు, ప్రభు కొరకు జీవించినటువంటి దుష్టత్వాన్ని కలిగిన వారు. వీరి విషయంలోనే ప్రభు శిలువ వేయబడుతున్నటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ శిలువ వేయబడే సందర్భంలో మరి కొన్ని ప్రవచనాలు ఉన్నాయి. ప్రియమైన వాళ్ళరా, మీరు కీర్తన గ్రంథంలో 22వ కీర్తన గాని చూడగలిగితే అందులో ప్రభు కొన్ని ప్రవచనాలు వివరించాడు. 15వ వచనం చూడండి. నా బలము ఎండిపోయి చిల్ల పెంకువలే ఆయను, నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు, గమనించండి, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. దుర్మార్గులు గుంపు కూడి నన్ను అపహసించి ఉన్నారు. దుర్మార్గులు, కుక్కలు, దుర్మార్గులు, దుష్టులు, ప్రభు యొక్క ప్రేమను గమనించలేని వారు. వీరు దేవుని ఆ ప్రేమను తృణీకరించేవారు, సంఘమును పాడు చేసేవారు, సహవాసాన్ని చిన్న భిన్నం చేసేటువంటి వారు, విశ్వాసులలో అభద్రత భావాన్ని కలిగించేవారు. మరి ఎందరో కుక్కల వలె పోట్లాడుకునేవారు, అరిచేవారు, కేకలు వేసేవారు, పరిచర్యను పాడు చేసేవారు ఉన్నారు అనే విషయాన్ని ఇక్కడ ప్రభు మరోసారి మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ కుక్కలు 20వ వచనం కూడా చూడండి. కీర్తనలో 22వ కీర్తన 20వ వచనం. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పించుము. వీరి మాటలు ఖడ్గము వలె గాయపరిచే మాటలు, హృదయాన్ని గాయపరిచే మాటలు. వీరి మాటలు మహాభయంకరమైన మాటలు. మరి ఆ మాటలు హృదయాన్ని గాయపరిచే మాటలు. కాబట్టి నా ప్రాణమును ప్రభా ఆ యొక్క కుక్కల బలము నుండి తప్పించు, వాటి అరుపుల నుండి, వాటి కేకల నుండి. ఈ దినాల్లో మనం ఒక విషయాన్ని గమనించగలం. చాలామంది మరి కుక్కలని వాళ్ళ సెక్యూరిటీ కోసం పెంచడం మనం చూస్తున్నాం. కుక్కలు కరిచే కుక్కలు, అరిచే కుక్కలు,
దొంగ అనే వాడి మీద మరి అవి మరి పోట్లాడి వాడిని కలిసి గాయపరిచి ఆ యజమానిని సంరక్షిస్తాయి అనేటువంటి ఆలోచనతో కుక్కల్ని పెంచడం మనం గమనిస్తున్నాం. అలాంటి స్వభావం కలిగినటువంటి వారు సంఘాలలో దుష్టులుగాను, దుష్టత్వం కలిగిన వారుగాను, దుర్మార్గులుగాను ప్రభు మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇటువంటి దుర్మార్గుల మరి చేతిలో మనం పడకుండా మనం ఉండాలి. అందుకని ప్రార్థన గ్రంథంలో మనం చూస్తున్నాం, కుక్కలు పరలోకానికి వెళ్ళవు, ఆ పట్టణానికి వెళ్ళవు, బయటే వెలపలే ఉంటాయి. అట్టి స్వభావం కలిగిన వాడు. ప్రియమైన వాళ్ళారా, ఇంకా రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాం కనుక, ప్రభు యొక్క రాకడలో పాలు పంచుకోవాలి అని కనిపెడుతున్నాం కనుక, విశ్వాసంతో ఆ దినము కొరకు వేచి ఉన్నాం కనుక, ఆ దినము ఇంకా రాలేదు కనుక, మన ప్రాణం ఇంకా పోక మనలోనే ఉన్నది కాబట్టి ప్రభు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. ఈ వాక్యాన్ని వినటం ద్వారా, ఈ వాక్యాన్ని గ్రహించడం ద్వారా ఒక అవకాశాన్ని ప్రభు మన ముందు ఉంచాడు. ఏమిటంటే, కుక్క వంటి స్వభావం కలిగిన వారు వెలుపలే ఉంటారు అనే మాట జ్ఞాపకం రాగానే మనకి 10 మంది కన్యకలు గుర్తుకు రావాలి. ఈ 10 మంది కన్యకలు ఆ ఉపమానంలో ప్రభు సిద్ధపడి ఉన్నవారు ఆ విందులో ప్రవేశించారు. మిగిలిన వారు బయటే, ద్వారం వేయబడింది, ద్వారము గుండా ప్రవేశించేవారు ప్రవేశించారు. ఆ ద్వారం మూయబడింది. తరువాత వచ్చిన వారికి అందులో ప్రవేశించే అర్హత లేక వారు ఆ బయటనే వెలుపటనే వాళ్ళు ఉన్నారు అనే విషయాన్ని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ ఆత్మీయ సత్యాన్ని మనం గుర్తించాలి. అర్హత కలిగిన వారు మాత్రమే ఆ పట్టణంలో ప్రవేశించేవారే ఉంటారు, లేకపోతే వారు వెలుపట ఉండవలసినదే. కుక్కలే కాదు, ఇక్కడ మరి చాలా పేర్లు వ్రాయబడ్డాయి. ఈ పేర్లన్నీ మనం చదివితే అర్థమయ్యేవి. ఏంటి? ఈ విగ్రహార్థన అంటే మనకు తెలుసు, మాంత్రికులు అంటే తెలుసు, వ్యభిచారం చేసేవారంటే తెలుసు, అబద్ధాన్ని పలికేవారంటే తెలుసు. కానీ ఇక్కడ ఒక మాట మీకు తెలియకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది బైబిల్ భాషలో దీని అర్థం మీకు తెలియకపోవచ్చు. నా ఉద్దేశం అదేంటంటే, నరహంతకులు అంటే మరి ఒక నరుని అంతమొందించే హంతకుడు. ఉదాహరణకి కయ్యూను హేబేలు ఇద్దరిని జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు హేబేలు అర్పణ అంగీకరించినందుకు కయ్యూను కోపం వచ్చి తన తమ్ముడిని చంపేశాడు. అతడికి హంతకుడు అని పేరు. నరహంతకుడు, హత్య చేసేవాడు. ప్రియమైన వాళ్ళరా, ఆత్మీయమైన భావాన్ని ఒకవేళ మీరు దీన్ని గమనించగలగాలి. శరీర సంబంధంగా ఏదో ఒక వస్తువు తీసుకుని ఎదటి వాడిని చంపితే, అంతమొందిస్తే, హతమారిస్తే అటువంటి వాడిని హంతకుడు అంటారు. ఒక మనిషిని అలా అంతమొందిస్తే నరహంతకుడు అంటారు. కానీ బైబిల్లో నరహంతకుడు అంటే చాలా స్పష్టంగా ప్రభు రాశాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము 15వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. తన సహోదరుని ద్వేషించేవాడు. ద్వేషం, తమ్ముడన్నా అన్నకి ద్వేషం ఉండకూడదు, అన్నన్నా తమ్మునికి ద్వేషం ఉండకూడదు. అలా ఎవడు ఒకడిని ద్వేషిస్తున్నాడో వాడు నరహంతకుడు. నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు. నరహంతకులు, ప్రియమైన వాళ్ళరా, నరహంతకులు సహోదరులు అంటే నీ రక్తాన్ని పంచుకుని పుట్టినటువంటి సహోదరుడే కావచ్చు. కానీ యోహాను ప్రార్థన గ్రంథాన్ని రాసేటప్పుడు ఆయన్ని మనకు మీ సహోదరుడును అని పరిచయం చేసుకున్నాడు. మీ సహోదరుడును అని పరిచయం చేసుకుని, నేను మరి సహోదరుడును, మీ సహవాసము ఉన్నవాడును అన్నాడు. సహోదరుడు అనగా ఒకే గర్భాన్ని చీల్చుకుని పుట్టినవాడు, ఒకే రక్తాన్ని పంచుకొని పుట్టినవాడు. యేసు రక్తం, ఒకే రక్తంలో మనం కడగబడ్డాం. యేసు రక్తం, ఒకే రక్తంలో మనం విడిపించబడ్డాం. ప్రియమైన వాళ్ళని గమనించండి, ఈ రక్తములో మనం విడిపించబడ్డాం కాబట్టి మన సహోదరులం.
ఈ సహోదరులు ఒకరిని ఒకరు ద్వేషించే స్వభావం మీలో ఉంటే, ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడే స్వభావం మీలో ఉంటే మీరు పరలోకానికి వెళ్ళరు అని ప్రభు చెప్తున్నాడు. నిత్య జీవం మీలో ఉండదు అని చెప్తున్నాడు. కనుక మన మాటలు జాగ్రత్త. మన ఎదుటి వారితో, మన సహోదరులతో, సంఘస్థులతో, సహవాసంలో ఉన్నవారితో మాట్లాడేటప్పుడు మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త. నువ్వు మరి బయటని నరకములోనే వేయబడేటువంటి ఆ పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. కనుక నరక ప్రాప్తులం కాకుండా దేవుని ఆత్మ చేత నింపబడే వారంగా మనం ఉండాలి. అలా మనం సిద్ధపడాలి. అందుకే ప్రభు అంటాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 21, 22 వచనాలు మనం చూడగలిగితే, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడువాడు విమర్శకు లోనగును. తన సహోదరుని మీద కోపపడువాడు విమర్శకు లోనగును. అతని సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. గమనించండి, నువ్వు నీ సహోదరుని, సంఘ సభ్యుని, యేసు రక్తములో కడగబడిన వ్యక్తిని ఇలాంటి లోకానుసారమైన మాటలతో నిందిస్తున్నావేమో, ద్వేషిస్తున్నావేమో. జాగ్రత్త, నీవు నరకపాత్రుడివే అంటున్నాడు ప్రభు. కాబట్టి ఈ కడవరి దినాల్లో దేవుడు మనకు ఆజ్ఞాపించే ప్రతి మాట అది శ్రేష్టమైనదని మనం వినాలి, గ్రహించాలి. ఈ సహోదరుడు ఇంకా మిగిలినటువంటి మాటలు మనకు అర్థం బాగానే తెలుసు. వ్యభిచారి, దొంగ, దోచుకునేవాడు, ఇటువంటివన్నీ మనకు తెలిసిన విషయం. నరహంతకుడు అనే మాట జాగ్రత్త. నువ్వు మాట్లాడేటప్పుడు, నీ ఎదుటి వారిని దూషించేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. అందుకని ప్రభు అంటాడు, నీవెవరితోడైనా మరి విరోధంగా ఉన్నప్పుడు నువ్వు దేవునికి బలి అర్పిస్తే అది దేవుడు అంగీకరించడు. నువ్వు ముందుగా వెళ్ళి నీ సహోదరునికి క్షమాపణ చెప్పి ఆ తర్వాత నీ వచ్చి అర్పణ అర్పించు, అది అంగీకరించబడుతుంది అన్నాడు. కాబట్టి ఏ భేదము లేకుండా, ఎటువంటి అపవిత్రమైనటువంటి కార్యాలు లేకుండా సంఘాలు పవిత్రపరచబడిన సంఘాలే ఉండాలి. ఈ అవకాశాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. దిద్దుకునే అవకాశం, మనలో ఉన్నటువంటి ఆ పొరపాటును సరి చేసుకునే అవకాశం, పాపాన్ని కడుక్కునే అవకాశం, మరణాన్ని తీసివేసుకునే అవకాశం ప్రభు మనకి ఇచ్చాడు. ఆయన రక్తంలో కడగబడాలని, ఆయన రక్తంలో కడగబడి ద్వారా విమోచించబడాలని మనకు ఒక గొప్ప అవకాశం మనకి ఇచ్చాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనిద్దాం. ప్రియమైన వాళ్ళరా, ప్రభు మనకి బోధించే ప్రతి మాటలో జీవం ఉంది. జీవవాక్కు అన్నాడు పరిశుద్ధ గ్రంథాన్ని. కాబట్టి ఈ జీవవాక్కుల చేత మనం బోధించబడ్డాం, మనం విన్నాం. అది గ్రహించి దైవ చిత్తానుగుణంగా మన జీవితాలు దిద్దుకుంటే మన ధన్యం. లేకుంటే ఆ నరక పాత్రులు, అగ్నిగుండము, నరకాగ్ని అన్నాడు. అది అల్టిమేట్ గోల్. కాబట్టి ఆ స్థితికి దిగజారకుండా, ఆ స్థితిలో మనం ఉండకుండా ప్రేమ కలిగి ప్రభు ప్రేమను వారికి పంచుతూ ప్రభు కృపలో ముందుకు సాగిపోనట్లు దేవుడు తన ఆత్మలో శక్తిని, ప్రభావాన్ని మనందరికీ అనుగ్రహించి నడిపింపు చేయనుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమగల ప్రభువా, కృపగల మా పరలోకపు తండ్రి, మరిసారి నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఇంతవరకు మాతో ఉన్నావు, మమ్మల్ని బలపరచావు, నీ సన్నిధి మాకు ఇచ్చావు, నీ మాటలు మాకు తండ్రి చక్కగా వినిపించావు. జ్ఞానయుక్తమైన మాటలు, పరలోక జ్ఞానాన్ని మాకు బోధించే ప్రభుడుగా మాకుండి, పరమార్థ జ్ఞాని అయినటువంటి యోహాను చేత మీరు లిఖించినటువంటి ఈ వర్తమానాలు, యొక్క సత్యాలు మా ముందు ఉంచినందుకే నీకు వందనాలు. మేము వీటిని ధ్యానించడం ద్వారా అనేక మరి విషయాలు మాకు బోధించావు. అవును తండ్రి, నరహంతకులు, కుక్కలు సంఘాల్ని పాడు చేసేవాడు, సంఘాల్లో గలిబిలి కలిగించేవారు, ఎన్నో విషయాలు మాతో మాట్లాడారు. వీటన్నిటి బట్టి ప్రభు నీకు వందనాలు. మేము వీటన్నిటికీ దూరస్తులమై, దూరంగా ఉండి ప్రశస్తమైన వస్త్రాలు కలిగిన వారమై, ఉతకబడిన వస్త్రాలు కలిగిన వారమై, మరణాన్ని పోగొట్టుకొని నీ మందిరంలో, నీ సన్నిధిలో, నీ మహిమరాజ్యంలో ప్రవేశించే అర్హత మాకు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అటు దీవెనలు మరి వాక్యాన్ని విన్న బిడ్డలందరికీ అనుగ్రహించి
మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని అలా మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రపంచాన్ని జ్ఞాపకం చేసుకొని నేను సర్వ మానవాళిని జ్ఞాపకం చేసుకోమని ఈ భయంకరమైన పరిస్థితుల్లో అయ్యా విడుదల విమోచన దయచేయమని అలానే ప్రభా మా ప్రియులు మా బిడ్డలు నేను యవనస్తులు నీ పరిచర్యలో వారు ప్రభా వారు వాడబడుతున్నారు, టెక్నాలజీని ఉపయోగించి నీ పరిచర్య జరిగిస్తున్నారు, వాక్యాన్ని అనేక మందికి అందిస్తున్నారు. వారిని కూడా దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపింప చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. పిచ్చి నాకు దొరత వచ్చేస్తుంది.